ఆలాలి రాగాలలో నువ్వుయలవుగా. ఇప్పుడు నేను పర్సనల్‌గా మీరన్నట్టు నాకు అన్నం ఉండాలి. ఒక పూటన్న. మధ్యాహ్నం పూట ఏదో పూట అన్నం ఉండాలి నాకు. లేదంటే నాకు నిద్రలో కల్లా వస్తది. నేను పొద్దున్న లేసి మళ్ళీ అన్నం వండుకొని తింటాను. నేను నేను జెన్యూన్‌గా ఇప్పుడు ఈ రోజు రేపని ఎప్పుడైనా నాకు అంతే. ఇప్పుడు కంటిన్యూస్ 2 రోజులు అన్నం తినలేదు గాని నాకు కలలు వస్తాయి. పొద్దున్న లేసి అన్నం, చట్నీ యేసుకొని తినకపోతే నాకు నిద్ర పట్టదు మళ్ళీ. కానీ మిల్లెట్స్ కూడా తినాలి, జోవార్ తినాలి, కీనువాలు తినాలి, రాగులు తినాలి. సో, రాగులతోటి ఏం చేస్తానంటే జావ చేసుకొని తాగుతాను. రాగి జావ చేసుకుంటాను. నట్స్ అండ్ సీడ్స్ సోక్ చేసుకోవడమో, రోస్ట్ చేసుకోవడమో చేసుకుంటాను. అవి తింటాను. సో, నాకక్కడ హ్యాపీగా మంచిగా నా సింపుల్ బ్రేక్‌ఫాస్ట్ అయిపోతది. సూపర్‌గా. అదే సమ్మర్‌లో అయితే సేమ్ అదే రాగి జావలో బటర్ మిల్క్ యేసుకుంటాను. ఇది అయిపోయిందా? ఈ జొన్నలతోటి కుదిరితే జోవార్ రోటీ. లేదు అంత ఓపిక లేదు, అంత టైం లేదు. జొన్నతోటి కూడా ఇవే యేసేస్తాను నేను. దోసలు లేకపోతే జావా ఇవి. మీరన్నట్టు మిల్లెట్స్ తోటి అస్సలు ఇష్టం ఉండదు నాకు. మిల్లెట్స్ మీరన్నట్టు నేను అసలు పెట్టుకొని నేను తినలేను. నా వల్ల కాదు. నేను ప్రయత్నం చేశాను. నా వల్ల కాలేదు. ఇంకా అట్లా నేను టేస్ట్‌కి కాంప్రమైజ్ అవ్వను. మీరు టేస్ట్‌కి కాంప్రమైజ్ అయ్యారనుకోండి స్వప్న గారు, 4 రోజులు బలవంతంగా తినగలుగుతారు. 5వ రోజు మీరు తినలేరు. విరక్తి పుడుతది. ఎప్పుడైతే బాగా కోపంలో అసలు ఇష్టం లేకుండా తింటున్నారో అది మన ఫుడ్ బాడీకి పడను కూడా పడదు. అంతే కదా. సో, అందుకని ఇష్టంగా తినాలి. కానీ రావాలి. సో, దోసలు, ఇడ్లీలు యేసుకుంటాను. ఇప్పుడు అన్నం తినేటప్పుడు సాహితీ మామూలుగా నీళ్లు తాగాలా, తాగకూడదా, కొంచెం తాగాలా? ముందు, అవసరం ఉంటే మధ్యలో, తాగుతాం. లాస్ట్‌లో. వార్మ్ వాటర్ సిప్ చేస్తే మంచిది. మీకు ఒకవేళ అట్లా తాగాలి అని అనిపిస్తది, కొంతమంది తాగుతుంటారు. వార్మ్ వాటర్ సిప్ చేయడం బెటర్ కంపారిటివ్‌లీ. లేదు అంటే అన్నం తినేటప్పుడు తాగండి. అన్నం తిన్నాక ఒక అర్ధగంట, అన్నం తినే ముందు ఒక అర్ధగంట గ్యాప్ ఇవ్వమంటాం. ఓకే. ఇప్పుడు నేను 5 ఫుడ్ గ్రూప్స్ గురించి చెప్తా. వాటిని ఆయుర్వేదిక్ డైట్‌లో ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ అంటే కొన్ని తేడాలు ఉంటాయి బాడీ టైప్‌ని బట్టి, వాళ్ళకుండే కండిషన్స్ బట్టి. బట్ ఒక అప్రోచ్ పరంగా అడుగుతున్నాను. మీరు ఆల్రెడీ కార్బోహైడ్రేట్స్ గురించి చెప్పారు. తప్పకుండా కార్బ్స్ ఉండాలి, అన్నం ఉన్నా కూడా మంచిదే అని చెప్పారు. క్వాంటిటీ అంతే. క్వాంటిటీ తగ్గించాలి. సో ఒక ఉజ్జాయింపుగా క్వాంటిటీ ఇస్తే ఒక అడల్ట్ మీల్‌కి ఇంత ఉంటుందా? ఒక కటోర వేసుకోండి. ఒక 120 గ్రాములు. 120 గ్రాముల నుంచి 150 హెవీ బిల్డర్ అంటే 180 గ్రాములు. దట్స్ ఫర్ ద హోల్ డేనా లేకపోతే ఒక పూట? ఒక పూటకి అంత తినొచ్చు. 120 గ్రాములు అంటే ఇంతే వస్తుంది స్వప్న గారు. కాకపోతే ఎక్కువ కూరలు తింటాం, బటర్ మిల్క్ తింటాం కాబట్టి కడుపు నిండిపోతుంది. మనకు అనిపిస్తుంది కానీ కడుపు నిండిపోతుంది. 120 గ్రాములు అంటే కుక్టా అని అడిగారు ఎవరో. అమ్మో, ఈ వచ్చి డైట్ల పేరుతో ఇంత ఫుడ్ పెడుతుంది అనుకుంటే స్వప్న గారు. అదే కాబట్టి వండిన అన్నం 120 గ్రాములు అంటే నీళ్లతో పాటు దాని వెయిట్ ఇంత ఉండాలి. 120 గ్రాములు అంతే. ఒక కటోర వస్తుంది అనుకోండి. అదే ప్రోటీన్ అండ్ ఎగ్స్ చాలా ఇప్పుడు యూనివర్సల్ ఫుడ్ అయిపోయింది. దాన్ని హెవీగా నాన్ కాంట్రవర్షియల్ ప్రోటీన్ సోర్స్ గా ప్రమోట్ చేస్తున్నాం. ఈజ్ ఇట్ రియలీ సో గుడ్? ఎగ్స్ చాలా మంచిదా? ఎగ్స్ యూజువల్ గా మంచి. ఎగ్స్ ని హోల్ ఫుడ్ లాగే కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు ఆయుర్వేదంలో కూడా మీరు కంప్లీట్ నాన్ వెజ్ తినకూడదు అని ఏం చెప్పదు. ఆయుర్వేద కూడా మనకి నాన్ వెజ్ థింగ్ ఏంటంటే స్వప్న గారు, ఇక్కడ మనం ఒక బాగా మర్చిపోతున్నాం. ఈ బాడీ టైప్స్ అన్ని కూడా పక్కన పెట్టేద్దాం. మీరు అన్నట్టు క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్ గురించి ఎందుకు పట్టించుకోవట్లేము? ఇప్పుడు మొన్న జరిగింది. ఇప్పుడు ఈ 2-3 రోజుల నుంచి హడావిడి నడుస్తుంది. మీరు చూసారో లేదో ఎగ్స్ లో. అవును, అదేదో క్యాన్సర్ కాజింగ్ కార్సినోజెనిక్స్ ఉంటున్నాయని మొన్న వచ్చింది. అది మోతాదుకి. కానీ FSSAI సర్టిఫికేషన్ ఇప్పుడు నేను అంటే ఏమనుకుంటారో కానీ ఎవరికైనా వస్తుంది. మీరు నేను ఫుడ్ బ్రాండ్ స్టార్ట్ చేద్దాం ఈ రోజు రేపటి వరకు మనకి 4-10 రోజుల్లో వస్తుంది. FSSAI అనేది రెగ్యులేషన్స్ ఇన్ ఇండియా. నేను ఊరికే స్టూడెంట్స్కి ఒక మాట చెప్తా ఉంటాను. మన దగ్గర మన గురించి ఎవ్వరూ ఆలోచించరు. మీ గురించి మీరే ఆలోచించుకోవాలి. కానీ ఆ సర్టిఫికేషన్ ఎట్లా వచ్చిందని అడుగుతున్నాను. ఒకవేళ అది కార్సినోజెనిక్ అంటే వస్తాయి. FSSAI నుంచి మీకు సర్టిఫికేషన్స్ చాలా ఈజీగా వస్తాయి. ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి. ఆర్గానిక్ ఫుడ్స్ అని చాలా మంది అమ్ముతున్నారు. లెఫ్ట్ అండ్ రైట్ ఆర్గానిక్ అని అమ్ముతున్నారు. ఆర్గానిక్ అన్నదానికి మీ దగ్గర ప్రూఫ్ ఏది? FSSAI ఓకే. ఆర్గానిక్ అనే దానికి ప్రూఫ్ ఏది? ఆర్గానిక్ అంటే ఏంటి? అసలు మందు లేకపోవడం కాదు. ఆ భూమి నుంచి కూడా ఉంటుంది, ఆ సాయిల్ నుంచి కూడా ఉంటుంది. మీరు ఇప్పటిదాకా ఫుల్ మందులు వేసి పెంచారు. అది తీసేసిన తర్వాత సేమ్ అదే సాయిల్లో వేరే వచ్చి అన్ని వేరే కొత్త మొలకలు పెట్టారు. ఇప్పుడు అది ఆర్గానిక్ కింద రాదు. అండ్ ఇంకొకటి, ఇక్కడ ఈ ఎకరం నాకు ఆర్గానిక్ అనుకుంటున్నాను, ఆ పక్కన ఎకరంలో ఇంకేవో పెట్టాను. ఫుల్ మందులు వేస్తున్నాను ఈ పక్కనే. ఇప్పుడు దీనికి వేస్తలేను అని అనరాదు నేను. ఇప్పుడు ఇది ఆర్గానిక్ అవ్వదు. మరి ఎవరన్నా ఆర్గానిక్ అని అమ్ముతున్నారు. అది ఎంతవరకు ఆర్గానిక్ మనకు తెలుసా? ఏదో నమ్మడమే తప్ప ఆర్గానిక్ అనేది దానికి ఆన్సర్ ఏది? సో మీరు చెప్పండి. ఇప్పుడు నాకు ఎగ్లో ఇప్పుడు అది దొరికింది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. దొరకకపోయింది ఉంటే సో అందుకని ఫ్రీ రేంజ్ ఎగ్స్ తీసుకోవాలనుకుంటే కొంచెం ఊరు కోడిగుడ్లు ఫ్రీ రేంజ్ ఎగ్స్ తీసుకోండి. ఈ మధ్య ఎందుకు ఆ యోక్ అన్నది ఆరెంజ్ గా మన చుడిదార్ కలర్ లో తయారైనది? అంటే ఇది వరకు నీరసంగా ఉండేది. యోక్ చూస్తే అది నీరసంగా ఉండేది. కొన్నిసార్లు ఎగ్ పగలగొట్టి వేస్తే అది లూజ్ అయిపోయేది. బాగుండదు, పడేయండి అని కూడా చెప్పేవారు. సో ఇప్పుడు చూస్తే అసలు అంత
టఫ్ గా టఫ్గా అవును మనం చీరల మీద చుడిదార్ మీద ఉండాల్సిన ఉండాల్సిన కలర్ ఎగ్ యొక్క అండ్ మీద మీరు ఎందుకు ఉంది? కావాలంటే మీరు గమనించుకోండి ఫ్రీ రేంజ్ ఎగ్స్ కి నార్మల్ ఎగ్స్ కి తేడా దొరుకుతున్నాయి డిఫరెన్స్. ఇప్పుడు అదే ఎగ్ హోల్ ఫుడ్ యూజువల్ గా ఎగ్ తీసుకుంటే మీరు చాలా మంచి ఫుడ్, ఈజీ ప్రోటీన్, మంచిగా 6-7 గ్రాముల ప్రోటీన్ వస్తుంది స్వప్న ఉత్త ఎగ్కి. పిల్లలకు చాలా బలము, మనకి మంచిది, ఈజీ. ఒక బాయిల్డ్ ఎగ్ తింటాము, బ్రేక్ఫాస్ట్ లో రాగి జావ తాగుతాం, ఇంత వేసుకున్నా అయిపోతుంది. ఎలాంటి ఎగ్స్ వాడుతున్నారో చూసుకోండి ఫస్ట్ మెయిన్ థింగ్. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే దొరికారో ఈ ఎగ్స్ ది అంత ఇది అవుతుంది కదా, వాళ్ళు ప్రీమియం. ఆడు ముందు మొత్తం అంతా రాసుకునేది ఏంటి, నో ప్రిజర్వేటివ్స్, నో ఇది నో అది, అసలు అన్ని సూపర్ మాది అని ప్రీమియం అంటే ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కునేటి అవి. అది. మరి చూసారా ఎట్లుందో. ఇదే ప్రాబ్లం అవుతుంది స్వప్న. డాక్టర్స్ కూడా చాలా మంది ఎందుకు బాగా సపోర్ట్ చేస్తున్నారు నాన్ వెజ్ని కానివ్వండి. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్ మనం చూసుకుంటున్నాం, ఇంత ప్రోటీన్ ఉంది అని బాగుంది, కానీ దానివల్ల ఎంత ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్ ఎక్కడ పోతుంది అనేది కూడా మనం గమనించుకోవాలి. Right. అండ్ చాలా మంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు, మీరు ఆన్లైన్లో కాదు బయట వెళ్ళినప్పుడు చాలా మంది డాక్టర్స్ వద్దండి ఇది ఆపేసేయండి అని చెప్తారు. మీరు నమ్ముతారు లేదు స్వప్న, నేను ఒక స్టోరీ చెప్తాను చూడండి. మన క్లయింట్ డైట్స్లో యంగ్ పిల్లలు కిడ్స్ వస్తున్నారు, చాలా మంది కిడ్స్కి వాళ్ళ పేరెంట్స్ తీసుకుంటున్నారు. లెవెల్స్ చూస్తే మన ఫోన్ పెట్టేశాక మీరు నమ్ముతారో లేదా, నాకు ఆ రోజు 4 అపాయింట్మెంట్స్ తీసుకున్నాను, 11:30, 12 అవుతుంది, ఫోన్ పెట్టేశాను. నాకు ఎందుకో చాలా గుండెంతా బరువైంది. ఒకటేసారి 4 కిట్స్ తీసుకున్నాను, అంటే గుండె బరువు అనిపించింది. ఒక రోజు మొత్తం ఏం అపాయింట్మెంట్స్ వద్దని చెప్పండి. నెక్స్ట్ డే ఏం అపాయింట్మెంట్ పెట్టుకోలేదు నేను. క్రియాటినిన్ లెవెల్స్ హై, ఇన్సులిన్ అసలు ఇష్యూస్, అప్పుడే 8 year oldకి 9 year oldకి ఎక్స్ట్రీమ్ డైజెషన్ ఇష్యూస్, థైరాయిడ్ ప్రొఫైల్ అసలు బాగాలేదు, అసలు అన్ని అగ్రవేటెడ్ లెవెల్స్. ఇంత చిన్న కిడ్కి 8 year oldకి ఎందుకు, 8-9 year oldకి గర్ల్స్ బాయ్స్ అందరికీ ఇంత బాధ అనిపించింది నాకు. వాళ్ళందరికీ డైట్లు ఇచ్చాను. సో ఒక కేసు చెప్తాను. 8 year old ఇది మన ఇప్పుడు వచ్చింది కదా, ఒకప్పుడు వచ్చింది. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఇంకా జెన్యున్గా మనం అంటే బాగా ఇష్టం ఉండి వస్తారు, నీట్గా మనం చెప్పింది తింటారు, మనం అంటే నచ్చి వస్తారు కాబట్టి మనది ఒక 3.5 ఏళ్ళ నుంచి వింటున్నారు, బాగానే ఉంటుంది. 8 year old కిడ్ అంట, లావు ఉంది అమ్మాయి, బ్లోటెడ్ ఉంది. లావు కంటే ఎక్కువ బ్లోటింగ్ తెలిసిపోతుంది మనకు, ఒక ఫేస్ కానీ బాడీ కానీ చూడగానే బ్లోటింగ్, అది లావ్ ఒరిజినల్ ఫ్యాట్ అని ఆమె చెప్తుంది చాలా ప్రౌడ్గా. ఎవ్రీ పూట ఎవ్రీడే నాన్ వెజ్ తీసుకొని మా అమ్మాయి అసలు తినదండి, ఎక్కడికి వెళ్ళినా సరే కంపల్సరీ మేము నాన్ వెజ్ పెట్టాల్సిందే, చికెన్ మటన్ లేకపోతే అసలు తినదు. సరే మీరు చికెన్ పెడుతున్నారు అమ్మాయికి, నేను కాదను. ప్రోటీన్ పెడుతున్నారు బాగుంది, కార్బ్స్ పెడుతున్నారు బాగుంది, ఫైబర్ ఏది మరి ఎట్లా అరుగుతుంది? అది ప్రోటీన్ తప్పు కాదు, సరే పెట్టుకుంటున్నారు ఓకే, ఫైబర్ ఏది? 0 ఫైబర్. ఎందుకంటే పిల్లలు తినరు, ఓన్లీ వాళ్ళకి చికెన్ రైస్ లేదా మటన్ రైస్ 3 పూటలు. ఆ అమ్మాయికి ఎక్స్ట్రీమ్ డైజెషన్ ఇష్యూస్. డాక్టర్ 4 years ఉన్నప్పటి నుంచే చెప్తున్నాడంట, 4 year అప్పటి నుంచి, వద్దమ్మా ఆపమ్మా, ఫైబర్ పెట్టమ్మా, కూరగాయలు భోజనం పెట్టండి, అసలు నాన్ వెజ్ కంప్లీట్ మానేసేయండి అని. వాళ్ళు వినట్లా, ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. ఏమని, ఇప్పుడు కింద నుంచి మోషన్ తీయాలి, రావట్లేదు మోషన్, కింద నుంచి తీయాల్సిన పరిస్థితి. చాలా ఎక్స్ట్రీమ్ ఇష్యూస్. ఇప్పటి నుంచే డాక్టర్ల చుట్టూ తిరగడాలు, మందులు తీసుకోవడాలు. సో మనం ప్రౌడ్ అని చేస్తున్న విషయం ఇక్కడ తప్పు జరుగుతుందా లేదా, చాలా తప్పు. అది నాకు బాధ అనిపిస్తుంది. సో ప్రోటీన్ తప్పు అనను, నాన్ వెజ్ నేను తప్పనను. క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్ చూసుకోకుండా మనకి కానీ మన పిల్లలు కానీ ఎవ్రీడే బేసిస్ మీద 3 పూటలు తినడం మాత్రం తప్పంట. యా, ఇక నెక్స్ట్ అందరికీ చాలా హెల్దీ అని చెప్పే ఫుడ్ గ్రూప్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్. సోర్స్ చాలా ఇంపార్టెంట్, ఆర్గానికా కాదని. ఫ్రూట్స్ ఎన్ని తినచ్చు, వెజిటబుల్స్ ఎప్పుడు నేను అడ్డు చెప్పి చూడలేదు ఎవరు. ఆయుర్వేదిక్ డైట్ లో ఫ్రూట్స్ మీరు ఎంత వరకు ఎంకరేజ్ చేస్తారు? రోజుకు 2 కప్పులు 3 కప్పులు అలా పెట్టుకోవాలి, ఒక 2 కప్పులు, 1 cup 2 cups కూడా ఇవ్వం సుప్న గారు. 1 cup 1 cup of fruit 1 cup at any time of the day. at any time of the day కాదు, ఆయుర్వేదైన మోడర్న్ సైన్స్ అయినా ఫ్రూట్స్ తినాల్సిన పద్ధతి. చాలా మంది తప్పు తింటారు, డే స్టార్టింగ్ ఫ్రూట్స్తో తింటారు, డే ఎండింగ్ ఫ్రూట్స్తో చేస్తారు. ఈ 2 పద్ధతులు తప్పు. ప్లేట్లో బ్రేక్ఫాస్ట్లో ఎస్పెషల్లీ ఇంత ఫ్రూట్స్ పెట్టుకుంటారు, ఇంత స్పైసీ ఫుడ్, సోర్ ఫుడ్ అంటే ఈ సేవరీ ఫుడ్ ఉంటుంది, ఇక్కడ ఇవి పెట్టుకుంటారు. ఫస్ట్ ఫ్రూట్స్తో స్టార్ట్ చేస్తున్నా నేను కూడా అనుకుంటారు. ఎప్పుడైనా సరే కాంబినేషన్ ఈ మోడర్న్ సైన్స్ కూడా ఫ్రూట్స్ అండ్ ఈ స్పైసీ ఫుడ్ కాంబినేషన్ మంచిది కాదు. అసలు మనం తీసుకునే నార్మల్ మీల్స్ తోటి ఫ్రూట్స్ తీసుకోకూడదు. ఫ్రూట్ నుంచి మీకు కంప్లీట్ బెనిఫిట్ రావాలంటే మీల్కి మధ్యలో తినాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పొద్దున బ్రేక్ఫాస్ట్ చేశారు, మధ్యాహ్నం లంచ్ చేశారు, ఆ మధ్యలో ఫ్రూట్, మధ్యాహ్నం లంచ్ డిన్నర్, ఆ మధ్యలో ఒక ఫ్రూట్, అట్లా తినాలి. అప్పుడు మీకు ఫ్రూట్ నుంచి కంప్లీట్ బెనిఫిట్స్ వస్తే అన్నెసెసరీ స్పైక్ అవ్వకుండా ఉంటుంది. బాగా స్పైక్ ఇష్యూస్ వస్తున్నాయి కదా ఈ మధ్య. మోర్ దెన్ 100 million రిజిస్టర్డ్ కేసెస్ ఇప్పుడు డయాబెటీస్ ఇండియాలో. ఎంత? మోర్ దెన్ 100 million రిజిస్టర్డ్ కేసెస్. అంటే ఊర్లలో పిల్లలకి చాలా మందికి అసలు వాళ్ళకి డయాబెటీస్ ఉందని తెలీదు. అయితే ఒకటి చెప్పండి, ఏ ఫ్రూట్స్ మోర్ డిజైరబుల్? అన్ని తినొచ్చు, బెర్రీస్, యాపిల్, వైటమిన్ సి రిచ్, గువావా, జామకాయ యాక్చువల్ చాలా మంచిది మనకి, మనం అనుకుంటూ ఉంటాం కానీ జామకాయ చాలా మంచిది, వెరీ గుడ్ ఫ్రూట్. బనానా పొటాషియం ఉంటుంది కాబట్టి మనకి పీరియడ్స్ ముందు ఇప్పుడు ఆడవాళ్ళకి సంబంధిస్తే 15 days బిఫోర్ నుంచి మీరు తిన్నారనుకోండి మీకు అసలు క్రాంప్సే రావు బనానా తోటి.
సో మనకి ఇట్లా రకరకాల అడ్వాంటేజ్ సో అన్ని మనకి తినొచ్చు దొరికే డిపెండింగ్. అందుబాటులో ఉండే సీజనల్ ఫ్రూట్స్ అనేది అన్ని చాలా తినొచ్చు. మంచిది అన్ని సీజనల్ తినొచ్చు. ఫ్రూట్స్ అన్నీ మంచి. ఎందుకంటే చాలా భయపడతా ఉంటారు, అమ్మో అంత స్వీట్ ఉంది నేను తినొచ్చు అని. ఎవరు భయపడాలి? డయాబెటీస్, ప్రీ డయాబెటీస్ ఉంటే భయపడండి. అంతే, లేకపోతే అక్కర్లేదు. లేకపోతే భయపడండి.